మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 20ను పరిశీలిద్దాం. కర్మయోగమైన ఈ అధ్యాయంలో తన కర్తవ్యము నుండి వెనుదిరుగుతున్న అర్జునుడికి నిష్కామ కర్మ యొక్క ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. గొప్పవారు కూడా కర్మను ఎలా ఆచరించారో ఈ శ్లోకంలో ఉదాహరణగా చెబుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, జనక మహారాజు వంటి గొప్ప జ్ఞానులు కూడా కేవలం తమకు నిర్దేశించిన పనులను నిస్వార్థంగా చేయడం ద్వారానే పరిపూర్ణతను అంటే మోక్షాన్ని పొందారు. వారు తమ బాధ్యతలను వదిలిపెట్టలేదు. కాబట్టి కేవలం లోక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, అంటే సామాన్య ప్రజలకు ఒక మంచి ఆదర్శంగా నిలవడం కోసమైనా నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఉచితం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మన చర్యలు కేవలం మన వ్యక్తిగత జీవితానికే పరిమితం కావు. సమాజంలో మనకంటూ ఒక స్థానం ఉన్నప్పుడు మన ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేస్తుంది. నాయకులు లేదా జ్ఞానులు ఎలా నడుచుకుంటారో సామాన్యులు వారిని అనుసరిస్తారు. అందువల్ల మన పనులు ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలనే బాధ్యతను ఈ శ్లోకం గుర్తు చేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మన చర్యలు కేవలం మన వ్యక్తిగత జీవితానికే పరిమితం కావు. సమాజంలో మనకంటూ ఒక స్థానం ఉన్నప్పుడు మన ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేస్తుంది. నాయకులు లేదా జ్ఞానులు ఎలా నడుచుకుంటారో సామాన్యులు వారిని అనుసరిస్తారు. అందువల్ల మన పనులు ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలనే బాధ్యతను ఈ శ్లోకం గుర్తు చేస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.